తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో భక్తులు వేచి ఉండి ఆ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఉన్న పరిస్థితిని లైవ్లో అందించడానికి మా ప్రతినిధులు వరంగల్ నుంచి శ్రీధర్, ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్, కాకినాడ నుంచి వర్మ సిద్ధంగా ఉన్నారు. ఇక వర్మ, చెప్పండి, కాకినాడలో ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? పర్వదినం సందర్భంగా నదిలో ముక్కంటికి సంబంధించి రూపాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే సర్వం కూడా శివమయం అయిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కాకినాడ జిల్లాకి సంబంధించి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా బారులు తీరిన పరిస్థితి. అలాగే విశేషమైన పూజలు, అభిషేకాలు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి దర్శనాలు ఉన్నాయి ప్రారంభమయ్యాయి. తర్వాత అభిషేకాలు, పూజలు నిర్వహించి ఈ రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం అయితే ప్రస్తుతం చేయనున్నారు. పూర్తిగా కూడా ఏదైతే శివరాత్రి పర్వదినం సందర్భంగా పూర్తిగా కూడా ఈ నగరంలో అవ్వచ్చు, కాకినాడ జిల్లాకు సంబంధించి అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా ఈ మాస శివరాత్రి, ఎందుకంటే 11 మాస శివరాత్రులు అలాగా కలిపి 12వ మహాశివరాత్రిగా చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా అర్ధరాత్రి వరకు ముఖ్యంగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు కూడా నిర్వహించనున్నారు. ఆశ్చర్యం కలగకుండా క్యూ లైన్ లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చెలువు పందిళ్ళు, టెంట్లు కూడా ప్రతి ఆలయం వద్ద కూడా వేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచినీరు అలాగే చిన్నారులకి పాలు పంపిణీ కూడా ప్రస్తుతం అన్ని దేవాలయాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించి తనిఖీలు కూడా ఒకవైపు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదని ఒక టీం కూడా ప్రస్తుతం అన్ని దేవాలయాల్లోని దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయంలో అమ్మవారు కూడా ఒకవైపు అయ్యవారు శివుడు ఒకవైపు రుద్రాభిషేకాలతో తలతూగుతూ ఉంటే మరొకవైపు అమ్మవారు కూడా బంగారు చీరలో ప్రస్తుతం భక్తులకు దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు భానుగుడి రిజర్వ్ పోలీసు లైన్ లో ఉన్నటువంటి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, భజనలు, లింగోత్సవ సమయంలో జ్యోతిర్లింగ దర్శనానికి కూడా ప్రస్తుతం జరిగితే వీళ్ళన్నింటికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఏదైతే రామారావుపేటలో ఉందో, అలాగే శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి దేవాలయం, అలాగే ఉషా రాజరాజేశ్వరి సమేత మౌనలింగేశ్వర స్వామి, అలాగే బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, ముఖ్యంగా మురమల్ల వీరేశ్వర స్వామి అయితేనో కొండలేశ్వరుడు, అలాగే అమలాపురం, అలాగే ముక్తేశ్వర స్వామి, ముక్తేశ్వరం ఉన్నటువంటి ద్రాక్షారామం, అలాగే సామలకోట పంచారామాల క్షేత్రాల్లో అటు ద్రాక్షారామం, సామలకోట భీమేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తుల రద్దీ పెరుగుతా ఉన్నది. ప్రస్తుతం సమయం 12:15 దాటుతున్నా కూడా పూర్తిగా దర్శనాల్లోకి కోసం భక్తులు అయితే క్యూ లైన్ లో ప్రస్తుతం ఉన్నారు. ముఖ్యంగా ఇది ఏదైతే దర్శనం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం పూర్తిగా కూడా వానలింగేశ్వర స్వామి ఉదయం నుంచి 12 గంటల నుంచి ఇప్పటి వరకు కావస్తున్నా సరే దర్శనాలకి ఇంకా భారీగా భక్తులు బారులు తీరిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రముఖ క్షేత్రం పిఠాపురం పాదగయ ఏదైతే కుక్కిటేశ్వర స్వామి ఉన్నారో ఆ స్వామికి విశేషంగా లక్షలాది మంది, ముఖ్యంగా చాలా మంది భక్తులు ఇప్పటికే వేయించేసి ఉన్నారు. అక్కడ వాహన సదుపాయాలకి ప్రత్యేకించి వాటి పెట్టుకోవడానికి ఏర్పాట్లు కూడా ప్రత్యేకించి ఆలయానికి సమీపాన్ని కాకుండా ఒక 1/2 కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి క్యూ లైన్లు ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గతంలో ఏదైతే కుక్కిటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి గతంలో అసౌకర్యాలు ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి అటువంటి ఏమీ లేకుండా ముఖ్యంగా 300 మంది పోలీసుల్ని ఒక ఆలయం వద్ద నిర్మించి పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రత కల్పించే ఆ బలగాల నడుమ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏదంటే దోషులతో ఆ నీళ్ళని అభిషేకం చేస్తే చాలు పొగ్గిపోయేటట్టు ఆ పరమేశ్వరుడు ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి ఆ కృపా కటాక్షాలు తమపై ఉండాలని భక్తులందరూ కూడా విశేషంగా పూజలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏదైతే వివిధ ఫల రసాలతో పూజలు కూడా ఆయన అభిషేకిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం అంతా కూడా అభిషేకాలు పూజలతో కొనసాగిన తర్వాత ముఖ్యంగా అర్ధరాత్రి ఈ రోజు జాగారం పూర్తిగా కూడా రేపు ఉదయం వరకు కూడా
శివరాత్రి జాగరణ భక్తులందరూ కూడా చేస్తుంటారు. ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ ఉంటే కనుక ఇంతకు ముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇహపర లోకాల్లో కూడా అంతా సుఖశాంతులు ఉంటాయని చెప్పి కూడా నమ్మించేటటువంటి ఎవరైతే భక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగరణ చేస్తారో ఆ జాగరణకు సంబంధించి వివిధ ఆలయాల్లో ఏదైతే లింగోద్భవ అభిషేకాలంటూ కూడా రాత్రి 12 గంటలకైతే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విశేషంగా విద్యుత్ దీపాలంకరణలో పూర్తిగా కూడా ఆలయాలన్నీ కూడా శోభిల్లే పరిస్థితుల్లో ప్రస్తుతం శివరాత్రికి సంబంధించిన వరకు మధ్యాహ్నం ప్రసాద వితరణ కూడా ఒకవైపు కొనసాగిస్తూనే ప్రస్తుతం భక్తుల దర్శనాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఈసారి ముఖ్యంగా గడిచిన అన్ని సంవత్సరాల కంటే ఈసారి శివరాత్రి ఎంతో ఘనంగా కన్నుల పండుగ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు అన్నింటిలో కూడా ప్రముఖ శైవక్షేత్రం అయినటువంటి కాశీలు అన్నపూర్ణేశ్వరుడు కూడా పూర్తిగా కూడా లింగోద్భవ అభిషేకం ద్వారా ప్రత్యేక దర్శనాలు కూడా ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అది కల్లారా తిలకించడానికి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జాగరణలో భాగంగా దాంట్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు అన్ని దేవాలయాలను దేవాదాయ శాఖ అయితే చేసిందని చెప్పాలి. ఇది శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునే ప్రత్యేకమైన దర్శనాలతో ప్రస్తుతం ఆ మొక్కంటి మధ్యలో కూడా కొలువై ఉండి అంతా సర్వమయం అయిపోయి శివమయంగా భావించి హరహర మహాదేవ ఓం నమ శివ అంటూ పంచాక్షరి మతాన్ని నామాన్ని చూపిస్తూ ప్రస్తుతం భక్తులు పరవశిస్తున్న పరిస్థితులు ఇచ్చే ప్రస్తుతం యావత్తు జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇక వరంగల్ నుంచి శ్రీధర్ అడిగే అప్డేట్స్ తెలుసు.